ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని లౌకిక రాజ్యాంగ ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా తెచ్చిన వర్క్స్ సవరణ బిల్లు 2025కు వ్యతిరేకంగా భారతదేశ ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపులో భాగంగా ఎర్రగొండపాలెం పట్టణంలోని అన్ని మసీదులకు చెందిన ముస్లిం పెద్దల ఆధ్వర్యంలో పట్టణంలో సోమవారం భారీ ర్యాలీ జరిగింది. మసీదు వద్ద నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు సాగింది. ఈ ర్యాలీలో పట్టణ ముస్లింలు పాల్గొన్నారు. ర్యాలీని ఉద్దేశించి జామియా మసీదు ఇమాం హిదాయతుల్లా ప్రసంగించారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర మద్దతు పార్టీలతో కలిసి రాజ్యాంగ విరుద్ధమైన చట్టాన్ని సంఖ్యాబలంతో ఆమోదించడం సిగ్గుచేటని విమర్శించారు. ఇటీవల సుప్రీంకోర్టు తాత్కాలిక తీర్పుతో వీరు తెచ్చిన చట్టం దుర్మార్గమైనదని, రాజ్యాంగానికి వ్యతిరేకమైనదని రుజువైందన్నారు. కేంద్ర ప్రభుత్వం తెస్తున్న నల్ల చట్టాలలో వక్ఫ్ సవరణ చట్టం మరి భయంకరమైన చట్టమని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. ఇప్పటికైనా రాష్ట్రంలో బీజేపీతో కలిసి నడిపే పార్టీలు కూడా రాజ్యాంగ వ్యతిరేక వైఖరి విడనాడి ఈ నల్ల చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయబోమని బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ముస్లింలు వక్ఫ్ పరిరక్షణకు, రాజ్యాంగ రక్షణకు ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. వక్ఫ్ సవరణ బిల్లు వెనక్కి తీసుకునే వరకు నిరసనలు కొనసాగిస్తామని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలోని పట్టణంలోని 5 మసీదులకు చెందిన ఇమాములు మౌలానా మహమ్మద్ హుస్సేన్, మౌలానా జుబేర్, మౌలానా హఫీజ్, మౌలానా మహమ్మద్ హనీఫ్లతో పాటు ముత్తువల్లీలు, ముస్లిం పెద్దలు, వైసీపీ పార్టీకి చెందినటువంటి జిల్లా కోఆప్షన్ సాబీర్ బాషా, సయ్యద్ జబీల్, ముస్లిం యూత్ సొసైటీ అధ్యక్షులు షేక్ ఇస్మాయిల్, షేక్ జిలానీలతో పాటు పలువురు పాల్గొన్నారు. मैं बाद में छोड़ो मोजा